ముకుందా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను ఎక్కడున్నానో తెలుసా? జియాగూడ ఆర్ కిషన్ బాగ్లో ఉన్న కాశీ బుగ్గ టెంపుల్లో. ఎస్, కాశీ బుగ్గ అంటే బావి అంటండి. కాశీలో విశ్వనాథుడు ఎలా అయితే మహిమాన్విత కలిగిన విశ్వనాథుడో ఇక్కడ కూడా విశ్వనాథుడే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే సుపరిచితమే ఈ ఆలయం. పురాతనమైన ఆలయం, కానీ వైబ్రేషన్ వేరే లెవెల్ అండి. నిజంగా ఆలయం లోపలికి వెళ్తే ముఖ్యంగా పైన ఈ చెట్లు చూసారా, 5 చెట్లు ఒకే దగ్గర పెనవేసుకున్నట్టు 5 రకాల వృక్షాలు. ఈ 5 రకాల వృక్షాలు ఉన్నప్పుడే మనకు అర్థమైపోవాలి కదా పరిసర ప్రాంతాలు ఆక్సిజన్తో ఫుల్గా ఉంటుంది అని. ఈ రోజు మనం వచ్చాం, శుక్రవారం పూట మేము షూట్కి వచ్చాం, కానీ నిన్నటి వరకు అయితే ఆల్మోస్ట్ అక్కడ వృక్షాలు ఉన్న వరకు కూడాను ఈవెన్ శివుడు కూడా మొత్తం మునిగిపోయేంత వాటర్ ఉన్నాయంట. ఎందుకంటే పక్కనే మూసీ నది ఉంది కాబట్టి మూసీ నదిలోకి వాటర్ ప్రవహించలేక ఫ్రీగా వెళ్ళలేక ఇక్కడ ఆగిపోయి ఉండి మొత్తం ఆలయం అంతా కూడా నీట్గా మునిగిందంట నిన్నటి వరకు. ఈ రోజే కొంచెం కంప్లీట్గా ఆలయాన్ని మళ్ళీ శుద్ధి చేసి ఓపెన్ చేయడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా కాశీ బుగ్గ ఆలయం ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి, అసలు ఈ ఆలయం ఇక్కడ ఎలా వెలిసింది, స్వయంభూగా విశ్వనాథుడు ఇక్కడ ఎలా ఉన్నాడో అడిగి తెలుసుకుందాం అయ్యవారిని. పదండి. మనం ఈరోజు అందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబోలు. ఏకంగా కాశీ బుగ్గలో, కాశీకి డైరెక్ట్గా వెళ్ళకపోయినా జియాగూడలో ఉన్న కాశీ బుగ్గ శివాలయంలో కూర్చొని అయ్యవారితో మాట్లాడే అవకాశం మనకు వచ్చింది. అసలు ఈ ఆలయం యొక్క ప్రాశస్యం గురించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళకైతే చిన్న గొప్ప అవగాహన ఉంది. అంతర్లోతుగా అసలు ఏంటి ఈ గుడి ప్రాశస్యం, ముఖ్యంగా కార్తీక మాసంలో అసలు మేము వచ్చిన గంట సేపట్లోనే ఎంతమంది భక్తులు వచ్చారో విచ్చేసారో. అసలు ఆరతి అయ్యేవరకు, నైవేద్యం అయ్యేవరకు కూడా చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. అండ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది వివిధ ఆలయాల కన్నా ఇక్కడ నాకు పూజా విధానం కూడా. ఒకసారి గురుగారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఎన్నాళ్ళ చరిత్ర ఉందండి ఈ ఆలయానికి? ఈ ఆలయానికి మనకి తెలిసినంత వరకు 200 సంవత్సరాలు, అంటే 1822లో ఈ ఆలయం నిర్మించినట్లుగా మనకి శిలాఫలకాలు ఉన్నాయి. అంతకు ముందు ఎప్పటిదనేది ఎవరికి తెలియదు. అందరూ చెప్పినట్లయితే ఒక 1000 సంవత్సరాలు పురాతనం అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ప్రకారం ఇక్కడ మనకు తెలిసినంత వరకు 200 సంవత్సరాల చరిత్ర. విగ్రహ స్థాపన జరిగిందా, లేకపోతే ఇక్కడ దొరకడం జరిగిందా, ఎట్లా జరిగిందా చరిత్ర ఒక్కసారి చెప్పరా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వామివారి పేరు వచ్చేసరికి కాశీ విశ్వనాథ స్వామివారి. అంటే అందరూ కాశీ బుగ్గ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా. బుగ్గ అంటే బావి. బావి అంటే బావిలో నీళ్లు ఊటలాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదేనా? ఇప్పుడు ఇది బావి కాదు, బావి అటు పక్క ఉంటుంది, సైడ్ కు ఉంటుంది. ఆ ఉన్నటువంటి బావిలో నీళ్లు ఊటలాగా వస్తూ ఉంటాయి. అవి బావి ఎవరు తవ్వారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. అవి పురాతనమైనటువంటి బావి. కొన్ని 100 ఏళ్ల బట్టి ఈ నీళ్లు ఇలా ప్రవహిస్తూనే ఉన్నాయి స్వామివారి మీద నుంచి. ఇక్కడ అదే కదా మనం ఎక్కడైనా శివాలయంలో పైన కమండల్ లాగా ఉండి డ్రాప్ పాత్ర పెట్టి అందులో నీళ్లు పోస్తారు, స్వామి మీదకి వస్తాయి. ఇక్కడ మనం ఏమీ పొయ్యక్కర్లేదు. స్వామివారి మీద గంగమ్మ తల్లి అభిషేకించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది ఎన్నో 100 సంవత్సరాల చరిత్ర. మనకు తెలిసినంత వరకు 200 సంవత్సరాల క్రితం, 200 కాదు 400 సంవత్సరాల క్రితం ఢిల్లీలో రాఘవ రామ్జీ అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. ఆ యొక్క రాజుగారికి ఇటుపక్క మనకి రోడ్డు అవుతుంది మురళీ మనోహర్ ఆలయం ఉంది, శ్రీకృష్ణ వాళ్ళ టెంపుల్. ఆ ఆలయంలో స్వామివారి కళలోకి, ఈ ఢిల్లీలో ఉన్న రాజుగారికి కళలోకి వచ్చి, నేను పలానా చోట కిషన్ బాగ్ లో, ఇప్పుడు ఉన్నటువంటి కిషన్ బాగు కృష్ణ బాగ్,
స్వామివారి పేరు మీదనే ఉంది. కాలక్రమేణా ఇది కిషన్ బాగ్ అయిపోయింది. అచ్చా. అయితే ఆ రాజుగారికి ఆయన కళలోకి వెళ్ళడం, స్వామివారు కృష్ణుడు కళలోకి వెళ్ళడం, వెళ్ళి పలానా చోట ఆలయం నిర్మించమని భాగ్యనగరంలో వచ్చి ఆయన ఆలయం నిర్మిస్తూ, అప్పట్లో ఇదంతా కూడా పొలాలన్నమాట. ఇది మూసీ నది, ఇంతకు ముందు ముచ్చుకుందా నది. మూసీకి పూర్వం పేరు ముచ్చుకుందా నది. ఈ నది నీళ్ళని తాగేవారు అప్పట్లో. మంచిగా పొలాలు ఒకటి ఉండేవి, తాగడానికి అనువుగా ఉండేది. ఇంత పెద్ద సిటీ ఏం లేదు కాబట్టి అందరూ వ్యవసాయం చేసుకుంటూ మూసీ నది ఉండేది. ఆ రాజుగారు అప్పుడు అక్కడ కృష్ణుడు ఆలయం నిర్మిస్తూ ఇక్కడికి వచ్చారట. వచ్చినప్పుడు స్వామివారు స్వయంభూగా వెలిసి కనిపించారు. అప్పుడు ఈ స్వామివారు కూడా కళలోకి కనిపించి నాకు కూడా ఆలయం నిర్మించమని ఆయన కనిపించినట్టుగా అనిపించడం, వెంటనే ఆయన ఇక్కడికి వచ్చి రాఘవరామ్జీ గారు ఈ ఆలయాన్ని కూడా నిర్మించిన తర్వాత కాలక్రమేణా ఆలయం చాలా పురాతన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిజాం నవాబు కాలంలో ఇంకా హిందువుల మీద దాడి జరగడం ఇవన్నీ జరిగినప్పుడు ఈ ఆలయాన్ని ఏం చేశారు, ఒక మఠం లాగా ఉంచేశారు అనమాట. అంటే ఇప్పుడు ఆలయం లాగా కనిపిస్తే దాడులు జరిగేవి అప్పట్లో, అందుకని చెప్పి ఒక మఠం లాగా. అందుకే మీరు చూస్తే పైన చూస్తే దేవాలయం లాగా కనిపించదా, లోపలికి రావడం. ఋషులు మునులు తపస్సు చేసుకునేవారట ఈ స్థలంలో. అలాగే స్వామివారి ఆలయంలో ప్రత్యేకం ఏంటంటే నీళ్లు ఎప్పటికీ రావడం. స్వామివారి మీదకు నీళ్లు రానంత వరకు గంగా, వచ్చిన తర్వాత అమృతం తీర్థం. ఈ నీళ్ళని తీసుకెళ్లి భక్తులందరూ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద అనారోగ్యాలు తగ్గించుకోవడం, అలాగే ఈ నీళ్ళతో ఎన్నో అనారోగ్యాలు తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు ఎంతో విశేషంగా భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. సర్పం ఆకారంలో కూడా రోజు వస్తూ ఉంటుంది ఇక్కడ, లేదా సర్పం ఆకారం కాదు, సర్పమే వస్తుంది. సర్పమే నేరుగా వస్తుంది, అభిషేకం చేస్తుంది, తెల్లవారుజామున వస్తూ ఉంటాయి. ఎందుకంటే పాములు మనుషుల అలజడిలో ఉండవు, మనం వచ్చినప్పుడు ఉండవు. అందుకని అవి వాటికి ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. ఈ పక్కన మూసీ నదిలోంచి బయటకు ఇందులో రావడం, ఆ బావిలోంచి ఇందులోకి రావడం, ఇవన్నీ కూడా అభిషేకించుకుంటూ ఇక్కడిక్కడ జరుగుతూ ఎప్పుడు స్వామివారి సేవలో ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే స్వామివారి ఆలయానికి నాగబంధం ఉంది. అంటే పూర్వం కాలంలో రాజులు వారి ధనాన్ని దాడుల సమయంలో దాచిపెట్టుకోవడానికి దేవాలయాల్లో పెట్టి నాగబంధం విధిస్తారు. అట్లా ఇక్కడ కూడా ఖచ్చితంగా నాగబంధం ఉంది. ఆ నాగబంధం వలన మీరు బయటికి వెళ్ళాక పైన గోపురాలు వీడియో తీసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ గోపురాలు 2 గోపురాలు ఉంటాయి. అవునండి పైన. మరి ఉన్నది శివయ్య ఒక్కరే. మరి 2 గోపురాలు ఎందుకు ఉన్నాయంటే ఒకటి శివ గోపురం, ఒకటి విష్ణు గోపురం. శివకేశవులకి భేదం లేదన్నట్టుగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ. ఆలయంలో స్వామివారి యొక్క బావి ఏదైతే నీళ్లు వచ్చేటువంటి అటుపక్క బావి ఉందో ఆ బావి విష్ణు గోపురం కింద ఉంటుంది. అంటే సాక్షాత్ విష్ణుమూర్తి వారే శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ విష్ణు గోపురంలోంచి శివ గోపురంలోకి నీళ్ళు వస్తాయి. ఇలా నీళ్ళు వచ్చి అభిషేకించి వెళ్తూ ఉంటాయి. ఇవి వెళ్లి నదిలో కలిసిపోతూ ఉంటాయి. అందుకే మీరు బయటకు వెళ్ళాక చూడొచ్చు. విష్ణు గోపురంలో ఋషులు మునులు, శివ గోపురంలో శివగణాలు ఈ గోపురం పైన మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్వామివారి ఆలయంలో కార్తీక మాసం, శ్రావణ మాసం, శివరాత్రి ఇవన్నీ కూడా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు అందరూ కూడా నిత్యం వస్తూనే ఉంటారు. కిషన్ బాగ్, జియాగూడ ఇక్కడ భక్తులు అందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, మరి ఇప్పుడు ఈ రాఘవరామ్జీ గారి వారి వంశ పారంపర్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పటికి 2 కూడా కలిపి చేస్తూ ఉంటారు. మీకు వీలైతే ఇటు పక్క మురళీ మనోహర్ ఆలయం ఉంటుంది, అది కూడా చూపించండి. అక్కడ మీకు ఇంకా చరిత్ర తెలుస్తుంది ఈ ఆలయం గురించి. ఇంకా ఉదయం సమయాలు అయితే 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. సోమవారాలు పండుగలప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సుమన్ టీవీ ద్వారా ఒకటి భక్తులకి తెలియజేయాల్సింది ఏంటంటే, చాలా మంది వచ్చిన భక్తులకి అనుభవాలతో మీకు చెప్తున్నాం. కాశీబుగ్గ అనగానే చాలా మంది వేరే వేరే ఆలయాలకు వెళ్తూ ఉంటారు. కాశీబుగ్గ అంటే ఈ ఆలయానికి మీరు ప్రత్యేకంగా రావాలంటే కింద కిషన్ బాగ్ అని టైప్ చేసుకోండి. కాశీబుగ్గ కిషన్ బాగ్ అని టైప్ చేస్తే, జియాగూడ అని టైప్ చేస్తే రాదు. కాశీబుగ్గ అని టైప్ చేస్తే హైదరాబాద్ లో 3-4 కాశీబుగ్గలు ఉంటాయి, ఎక్కడెక్కడికో వెళ్తారు. కాబట్టి కిషన్ బాగ్ అని టైప్ చేయండి, నియర్ జూ పార్క్. ఇది గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. స్వామివారి ఎంతో మహిమగల దేవాలయం. అట్లాగే అయ్యగారు బయట 5 రకాల చెట్లు ఒకే దగ్గర పెనవేసుకున్నట్టు ఒకే దగ్గర ఉన్నట్టు ఉన్నాయి, దాని విశిష్టత ఏంటో? అయితే అన్ని ఆలయాల్లో మనకి రావి చెట్టు, వేప చెట్టు, అలాగే మేడి చెట్టు ఉంటాయి. ఇక్కడ రావి, వేప, మేడి, మర్రి, అశోక చెట్లు కలిపి ఉంటాయి అన్నమాట. అంటే
5 రకముల చెట్లకి మనం పూజ చేయటం అనేది విశేషం. హిందూ సాంప్రదాయంలో చూసినట్టయితే ఈ చెట్లు విడివిడిగా ఒక్కొక్కటి ఉన్నా 5 కలిపి ఉన్నా లేదా 2 కలిపి ఉన్నా మనం పూజలు చేస్తూ ఉంటాం. ఆ ఉద్దేశంతోనే పూర్వకాలంలో 5 కలిపి వేశారు. 5 కలిపి ఉన్న చోట ఇంకా 5కి కలిపి పూజ చేసినప్పుడు ఒక దగ్గర మనకు లభిస్తుంది. అది కాశీబుగ్గ ఆలయంలో మనకి దొరుకుతుంది. చూస్తుంటేనే ఒక రకమైన వైబ్రేషన్. చాలా పురాతనం, అది కూడా 500 సంవత్సరాల చరిత్ర ఆ చెట్టుకు ఉంది. అలాగే ఆ చెట్టుకి మనం ముడుపు కడుతూ ఉంటాం. మన కోరికలు ఏవైతే ఉంటాయో వారికి విన్నవించుకొని ఒక 41 ప్రదక్షిణాలు చెట్టుకి ప్రదక్షిణాలు చేసి స్వామికి వచ్చేటువంటి నీళ్ళని ఆ ముడుపు మీద చల్లేసి తర్వాత చెట్టుకి మనం కోరిక కోరుకుని కట్టేసుకుంటాం. భక్తులు ముడుపులు కోరికలు తీరిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు 5 సోమవారాలు వస్తారు, కొంతమంది 11 సోమవారాలు. ఇలా వాళ్ళ కోరికను బట్టి వాళ్ళ ఓపికను బట్టి వస్తూ పోతూ ఉంటారు. అలాగే ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు కూడా ఆలయం మునిగిపోతూ ఉంటుంది. ఉన్నటువంటి నీళ్లు ఇప్పుడు ఏదైతే వెళ్తున్న దారి ఉందో ఈ దారాకి మూసీ నది పెరిగినప్పుడు వెళ్ళడానికి దారి లేనప్పుడు ఈ నీళ్ళు అందులో కలవవు, ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ ఆగిపోయి ఇది మెల్లగా పైకి లేస్తూ ఉంటాయి. అంటే నిండిపోతుంది ఇదంతా. ఎంత నిండిపోయి పై దాకా మొన్న వర్షాలకైతే చెట్టు దాకా వచ్చిన రోజులు ఉన్నాయి. నిన్న మొన్న ఇక్కడ వరకు ఉన్నాయి. ఈ రోజు మీ అదృష్టం ఏంటంటే లోపలికి వచ్చారు. ఎందుకంటే నిన్న రాత్రి తగ్గాయి అనమాట వాటర్. అప్పుడు ఇంకా పూజలు కూడా చేయడానికి పైనుంచే ఇప్పుడు ఏదైతే మీరు హారతి చూసారో ఆ మెట్ల మీద నుంచే హారతి ఇస్తూ ఉంటాం. ఇదంతా మనం వర్షాల ఆధారాన్ని బట్టి ఉంటుంది. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు లోపలికి వచ్చేయచ్చు, ఎక్కువ ఉన్నప్పుడు. అలాగే నీళ్లు కూడా భక్తులు తీసుకెళ్లేటప్పుడు ఈ వర్షాలు ఎక్కువ వచ్చాము నీళ్లు ఇవ్వము. ఎందుకంటే మూసీ నది వాటర్ ఎట్లా లేదన్నా కొన్నైనా కలుస్తాయి. ఎందుకంటే దారి ఉంది కాబట్టి. మరి వీళ్ళు వచ్చి ఆరోగ్యం కోసం తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి ఆ నీళ్లు ఇస్తే మళ్ళీ అనారోగ్యం రావచ్చు. అందుకని ఆ నీళ్లు కొద్ది రోజులు ఆగి ఈ బావిలో ఉన్న నీళ్లు మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా వస్తూ ఉంటాయి కాబట్టి 2-3 days తర్వాత ఇస్తాం. మీరు కూడా శివారాధన చేస్తూ అయ్యప్ప దీక్ష పుచ్చుకున్నారు. దాని వెనకాల ఎప్పటి నుంచో నేను వేసుకుంటూ ఉన్నానమ్మా. అది నాకు అయ్యప్ప స్వామి ఇప్పుడు నేను వేసే 9వ సంవత్సరం. నాకు ఫస్ట్ నుంచే అయ్యప్ప స్వామి అంటే ఇష్టం అనమాట. మా గురుస్వామి అప్పుడెప్పుడో గణేశస్వామి వేయించారు. అప్పటి నుంచి కంటిన్యూగా వేసుకుంటూ ఉన్నాం. ఇది ఆ స్వామి అనుగ్రహం. మనం వేసుకోవాలనుకుంటే కుదరదు, అయ్యప్ప స్వామి అనుగ్రహం కూడా కలగాలి దీక్ష తీసుకోవాలంటే. అలా స్వామి అనుగ్రహం. ఈ శివయ్య పుత్రుడు అయ్యప్ప కాబట్టి ఈయనకి చేసిన ఆయనకే, ఆయనకి చేసిన ఈయనకే. మీకు ఆయనకి ఉన్న కనెక్షన్ ఎలాంటిదండి? మీకు ఏమైనా అటాచ్మెంట్ గానీ కల్లో కనిపించడం కానీ కనిపిస్తుంటారమ్మా? ఎందుకంటే ఇప్పుడు సర్పాలు కనిపిస్తుంటాయి. స్వామివారి మహిమ మనం ఏదైనా బాధ వచ్చి చెప్పుకున్నప్పుడు బాధ వెంటనే తీరిపోతుంటది, దారి దొరుకుతుంటది. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడే కాదు, ఏ భక్తులకైనా సరే కావాల్సింది అంటే భక్తులు వచ్చేది బాధలు ఉన్నప్పుడే. సంతోషంగా ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు ఎవ్వరూ రారు. ఆ బాధలు ఉన్నప్పుడు శివయ్యకి చెప్పుకుంటాం, శివయ్య వింటాడు. ఆ బాధ న్యాయమైంది ధర్మమైనది తీరుస్తాడు, అధర్మమైంది అన్యాయమైనది తీరు. స్వామికి చెప్పుకుంటే ఖచ్చితంగా వింటాడు. అందులో ఎటువంటి సమస్య లేదు. అది సందర్భం వచ్చినప్పుడు తీరుతాడు. ఓపిక పట్టాలి, సమయం స్వామికి ఇవ్వాలి. కానీ ఇందాక ఆరతి ఇచ్చే టైంలో కూడా అసలు మనసంతా ఒకలాగా గూస్ బంప్స్ వచ్చాయండి. ఈ రోజు మీరు చూసిన హారతి ఒక 1%. సోమవారం రోజు పెద్ద పెద్ద పండగలప్పుడు వచ్చి చూస్తే అది 100% ఉంటుంది. ఇంకా భక్తులు ఎక్కువ ఉంటారు, హారతి ఎక్కువ బాగా జరుగుతుంది. అట్లా విశేషంగా జరుగుతుంటది. కానీ ఎక్కడైనా గుళ్ళు డెవలప్ కాకుండా పురాతనగా అట్లాగే ఉంటే ఆ పవర్ ఎక్కడికి వెళ్ళదేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్థానబలం. వన్స్ లేకపోతే విగ్రహాన్ని కదపడము అట్లా ఇట్లా చేస్తే ఎంతైనా కొంచెం ఇది అలాగే ఉండడానికి, దీన్ని ఇంకెక్కువ డెవలప్ చేయకపోవడానికి కారణం ఏమైనా ఉంది? అవకాశాలు లేవు. ఎందుకంటే స్వామివారి స్వయంభు శివలింగాన్ని ఎప్పుడు కదల్చలేదు. ఎప్పుడైనా స్థాపన చేసిన లింగాన్ని ఎప్పుడైనా కదిలించవచ్చు. మనకంటే మనమే పెట్టాం కాబట్టి మనం తీసి ఎక్కడైనా పెట్టచ్చు, మంత్రపూర్వకంగా పద్ధతి పూర్వకంగా పెట్టచ్చు. కానీ స్వయంభు శివలింగం ఎవరు పెట్టలేదు. స్వామి అంతరికి స్వామి ఇక్కడ రావాలనుకున్నారు, వచ్చారు. ఇంకా ఆయన కదిలించడం వల్ల ఉపయోగం లేదు, కదిలిస్తే ఫలితాలు కూడా రావు, ఇంకా అనర్థాలు వస్తాయి. ఎప్పుడైనా స్వయంభు శివలింగాలు కానీ స్వయంభు దేవతలు కానీ కదిలించకూడదు. అది ఎంత ఇబ్బంది ఉన్నా ఇట్లాగే రావాలి, ఇట్లాగే పోవాల్సిందే. ఇలా ఎన్నో దేవాలయాలు లేవు మనకి. అలా కాబట్టి కదిలించడానికి ఉండదు. ఇదిలాగే ఇంకా ఈ మధ్య యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా భక్తులు చూసి ఎంతో మంది బాగా వస్తూ ఉన్నారు. ఇంతకు ముందు లేదు, ఇప్పుడు బాగా వస్తూ ఉన్నారు భక్తులు కూడా. అందరూ ఈ మధ్య మన హిందుత్వం, మన ధర్మం కూడా పెరుగుతుంది అందరు. కాకపోతే వచ్చే భక్తులు అందరూ ఏంటంటే కొంచెం స్వామివారి మీద భక్తితో రావాలి. అలాగే సరైన వస్త్రాలు ధరించి రావాలి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మనం దేవాలయంకి వెళ్తున్నామంటే దేవాలయానికి సంబంధించి వస్త్రాలు ధరించాలి.
మనం పబ్బుకి వెళ్తున్నాం కదా, పబ్బుకి ఎట్లా రెడీ అయిపోతారు అట్లా గుడికి వెళ్తున్నప్పుడు గుడి కూడా ఆలోచన చేసి రావాలి. భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు మనం ఏమనలేము, వాళ్ళు ఆలోచించుకొని మంచిగా వస్తే ఇంకా సంతోషం. ఎందుకంటే వాళ్ళ వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది కాకుండా. 100%. ఓం నమః శివాయ. అలాగే మీరు విన్నారు కదా, ముఖ్యంగా మనం వచ్చిందైతే కార్తీక మాసంలో అయ్యగారు చెప్పారు ఎలాంటి రోగాలన్నా ఇక్కడ ఉన్న ఈ పారే నీరు పటాపంచలు చేస్తుంది. ఈ నీళ్ళు ఎట్లా అంటే చాలా అంటే నీట్ గా శుద్ధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఈ నీళ్ళు వచ్చేటువంటి వెనక బావి ఉంటుంది, ఆ బావి మీరు చూసినట్టయితే మొత్తం కొంచెం డస్ట్ గా చెత్త చెత్తగా ఉంటుంది. ఆ నీళ్లు ఇక్కడికి వచ్చి ఇలా వచ్చే లోపల క్లీన్ గా ఉంటాయి. ఈ మరి క్లీన్ అయ్యే ప్రాసెస్ ఎక్కడనేది కూడా ఎవరికి తెలియదు, మనం చూసినా కూడా ఎక్కడ కనిపించదు. ఇప్పుడు బావి వెనక ఉంటది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి దీనికి దారి తెలియదు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇలా రకరకాల మాయలు స్వామివారి అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి కాశీబుగ్గ క్షేత్రంలో. సో తప్పకుండా మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా మీరు నెరవేర్చుకోవాలంటే గనక అయ్యగారు చెప్పినట్టు జియాగూడ అని కాకుండా కిషన్ బాగ్ కాశీబుగ్గ ఆలయం అని టైప్ చేస్తే కనుక సరాసరి ఇక్కడికే రావచ్చు. చాలా చాలా పురాతన టెంపుల్ ఆలయం అండి, చాలా చాలా మహిమాన్వితం. నుంచుంటేనే తెలిసిపోతుంది మనకి ఆ పవర్. అది ఒక్కసారి ఆరతి టైంలో వస్తే కనుక, ముఖ్యంగా సోమవారాలు అధికంగా వస్తూ ఉంటారు కదా గుడి దగ్గర వస్తే. ప్రశాంతంగా ఉండాలంటే మామూలు రోజుల్లోనే రండి. సోమవారం వస్తే లైన్ లో నుంచోవాలి, ఒక 5 నిమిషాలు సమయం ఉంటది. భక్తులందరూ ఏం చేస్తారంటే సోమవారం వస్తారు, మామూలు రోజుల్లో వస్తే ప్రశాంతంగా 1 నిమిషం కూర్చొని చూడొచ్చు. సోమవారం వస్తే వస్తారు వెళ్ళిపోతారు, అంటే అంత దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అతృప్తి ఉంటుంది. మామూలు రోజుల్లో ఒకసారి రండి, సోమవారం ఒకసారి రండి. తప్పకుండా.